గురుగారు, జూలై 15 నుంచి మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. వారాహి అమ్మవారిని ఎవరైనా పూజించవచ్చు అంటారా? ఈ యొక్క విశ్వములో తల్లిని ప్రతి ఒక్కరూ పూజించవచ్చు, దాంట్లో సందేహం లేదు. కానీ వారాహి అనేటువంటి అమ్మవారు చాలా శక్తివంతురాలు. ముఖ్యంగా దశమహావిద్యల కంటే కూడా అతీతమైనటువంటి శక్తి. ఈ అమ్మవారిని గుప్తముగా ఆరాధన చేయటం అనేటువంటిది పూర్వం నుంచి వస్తుంది. దానికే శ్యామలా నవరాత్రులు, బాలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అలాగే తారా నవరాత్రులు, తారాదేవికి కూడా నవరాత్రులు ఉంటాయి. ఈ నవరాత్రుల్ని గుప్తముగా ఆచరణ చేసుకుంటూ వచ్చారు. నార్త్ సైడ్న ఎక్కువగా మనకంటే గత 10 ఏళ్ళ నుంచి తెలిసింది, కానీ పూర్వమే నార్త్ సైడ్న ఈ యొక్క అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధన చేస్తూ వచ్చారు అనేక మంది. ఇప్పుడంటే కొత్తగా నాయకులు వచ్చారు, కానీ పూర్వమున ప్రతి వ్యవసాయదారుడు కూడా అమ్మవారిని ఆరాధించారు. అలాగే చాలామంది సమస్యలతో ఉండేవాళ్ళు, ఆరోగ్య సమస్యలు కానీ, తెలియని ఒక అంధకారం, తెలియనటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి వాళ్ళు సాయంకాల సమయం అంటే 5 గంటల నుంచి 8-9 లోపు ఈ పని చేశాం. 9 దాటిన తర్వాత ఈ అమ్మవారిని ఆరాధన చేయటం ఉపయుక్తం ఉండేది. పొద్దున పూట అమ్మవారి యొక్క అనుష్ఠానము, జపము చేసుకునేవాళ్ళు. దీన్ని ఒక దీక్షాబద్ధులై చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలామంది ఉత్తరాదిలో అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తటాకాలు అంటారు, చిన్న తటాకాలు ఉంటాయి. ఆ తటాకాల దగ్గర, బావుల దగ్గర, అలాగే పొలం మధ్యలో అమ్మవారి యొక్క మట్టితో ఒక రాశిలాగా పోసి ఆ మట్టిలోనే అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆ రైతు ఆ 9 రోజులు కూడా చేసి, ఎందుకంటే ఇక్కడ నుంచి వర్షాకాలం ప్రారంభమయ్యేది, రైతుకి తనకి పంటకి ఉపయుక్తం. అందుకనే స్తోత్రంలో కూడా చెప్పిన విధంగా స్తంభనం కురు శత్రువునాం కురుమే శత్రునాశనం. ఏ శత్రువు ఉంటాడు? స్తంభనం, ఆయన్ని మనని బంధించేటువంటి శత్రువులు ఉంటారు, వీళ్ళందరూ కూడా పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరాధన చేస్తున్నారు. కాకపోతే మంత్రయుక్తంగా వేద పండితులు, శాస్త్ర పండితులు, ఎవరైతే మంత్ర ఉపాసకులు ఉంటారో అటువంటి వారి సహకారం తీసుకుని ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాన్ని పొందవచ్చు.